హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్ట్ ఆఫ్ కోనసీమ. నేను మీ పద్మావతి. ఎలా ఉన్నారండి? అంత బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను ఈ బోట్ నెక్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఇలా బటన్స్ పెట్టి గానీ, హుక్ పెట్టి గానీ, అలాగే లేకపోతే డోరీ గానీ పెడతాం కదండీ బ్యాకు. ఈ బ్యాక్ ఇలాగా హుక్స్ పెట్టినప్పుడు, బటన్ పెట్టినప్పుడు, డోరీ పెట్టినప్పుడు కూడా జుట్టు పట్టేసి లాగటము, అలాగే లేకపోతే టైట్ అయిపోయి భుజాలు పట్టేయటం ఇలా ఉంటది. చాలామంది కంప్లెయింట్. అలాంటి కంప్లైంట్స్‌తో నా దగ్గరికి ఒక బ్లౌజ్ వచ్చింది. ఆ బ్లౌజ్ ఏంటంటే ఇలాగా నేను బటనే పెట్టాను దానికి. ఆ బటన్ తీసేసి కొత్తగా వచ్చిన సొల్యూషన్ ఏంటంటే ఇక్కడ ఎలాస్టిక్ పెడితే కొంచెం ఇలా సాగడం వల్ల ఇక్కడ పట్టేయటం గానీ, భుజాల దగ్గర పట్టేయటం గానీ, లేకపోతే జుట్టు పట్టుకొని లాగటం గానీ ఏమీ ఉండకుండా చాలా బ్లౌజు కన్వీనియంట్‌గా వేసుకోవడానికి చాలా బావుంటుందని అలా బ్లౌజ్ నాకొకటి తెచ్చిచ్చారండి. ఈ బ్లౌజ్ నేను కుట్టిందే. నాకు తెచ్చిచ్చారనమాట ఒక కస్టమరు. ఇదిగో ఇలా ఎలాస్టిక్ ఎయమని ఇచ్చారు. నేను ఎలాస్టిక్ ఏసానండి. ఇలా సాగుతుంది కదా! ఈ భుజాలు పట్టకుండా చాలా నీట్‌గా, చక్కగా ఫిట్ అవుతుంది. నేను ఈ విధంగా ఎలాస్టిక్ ఏసాను. ఈ ఎలాస్టిక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటనేది చూసేద్దామా మరి? చాలా ఈజీగా వేసుకోవచ్చండి ఎలాస్టిక్. ఇది 1 ½ ఇంచు ఇక్కడికి ఇలాగా ఎలాస్టిక్ అనేది కట్ చేసుకోవాలి. 1 ½ ఇంచు తీసుకున్నా. 1 ½ తీసుకున్నప్పుడు క్లాత్ 3 ½ ఇంచెస్ తీసుకోవాలి. క్లాత్ ఈ బ్లౌజ్ నేనే కుట్టాను కాబట్టి క్లాత్ ఉందండి. బ్యాగ్‌లో రద్దంతా ఏసేస్తాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ కుట్టాలనేసరికి వెతికి తీసాను. ఈ బ్లౌజ్ క్లాత్ అనమాట ఇది. ఇదొక 3½ ఇంచులు మనం పొడవు, వెడల్పు ఒక 2½ ఇంచులు వెడల్పు తీసుకోవాలి. 2½ ఇంచులు వెడల్పు, 4 ఇంచుల వరకు పొడవు తీసుకుందాం. ఫోల్డ్ చేయడానికి ఉంటుంది. 4 ఇంచులు పొడవు అనేది తీసుకోవాలి. క్లాత్ ఇలా తీసుకున్నాం కదా! ఫస్ట్ ఒక లైన్ ఇలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా దీని మీద ఒక స్టిచ్ చేసుకోవాలి. 3 ఫోల్డ్‌లు చూసారు కదా! ఇలా పెట్టేసుకుని ఇలా ఏంటంటే ఇలా తిప్పేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. ఇది మనం తిరగటానికి ఈజీగా ఉంటుంది. ఇలా తిప్పేసుకున్న తర్వాత దీని నుంచి మనం ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ మనం ఫోల్డ్ చేసే ముందు ఈ ఎలాస్టిక్‌ని ఇలా లాగి పట్టుకొని ఇక్కడి వరకు. ఇప్పుడు ఇది మనం ఎలా వేసామో అలానే ఇలా పెట్టేసుకుని ఇలా ఫస్ట్ ఇది ఎలా వేసామో అలానే ఫస్ట్‌ని లాస్ట్‌ని కూడా మనం ఎలా వేసామో అలానే వేసేయాలి. ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా తిప్పేసిన తర్వాత ఇది కూడా నీట్‌గా ఇలా తిప్పేసుకోవాలి. మనం ఎంత సాగదీస్తే అంత సాగుతుంది. కొంచెం ఒక 2 ఇంచెస్ వరకు సాగుతుందన్నమాట ఇలా. ఇది ఇప్పుడు బటన్ తీసేసిన తర్వాత ఈ బటన్ ఇది ఇక్కడ వరకు ఉంది కదా! కట్ చేసేసాం కదా! ఇప్పుడు అనేది ఇలా పెట్టేసి మనం కుట్టిన ఎలాస్టిక్ ఏదైతే ఉందో అది దీని మీద ఇలా పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. రెండో వైపు కూడా ఇలా వేసేసుకోవాలి కరెక్ట్‌గా.
దీని నుంచి ఇదిగో గ్యాస్ చూస్తారు కదా, ఈ విధంగా ఈ ఎలాస్టిక్ వేసింది మనకి ఇలా సాగుతుంది అన్నమాట. ఆ జుట్టు అనేది పట్టకుండా, అలాగే మన టైట్గా ఉన్నప్పుడు ఈ భుజాలు అనేది ఇక్కడ కుట్టు విడిపోతూ ఉంటుంది టైట్గా పట్టేసి. ఇప్పుడు ఇలా వేసినప్పుడు మనకి ఆ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి. చాలా వాళ్ళకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు కంఫర్ట్గా కూడా ఉంటుంది. ఇలా ఎలాస్టిక్ వేసి మీరు ట్రై చేయండి ఈసారి. తప్పకుండా బ్లౌజ్ అనేది చక్కగా నీట్గా సెట్ అవుతుంది. అలాగే జుట్టు పట్టేసి లాగడం, అలాగే భుజాలు పట్టేయడం అలా లేకుండా చక్కగా ఎలాస్టిక్ సాగుతుంది కదా, కొంచెం ఇక్కడ వరకు కూడా మనం ఇలా ఉంది కదా, ఇలా సాగుతుంది అనమాట. సాగినప్పుడు మనకి కంఫర్ట్గా ఉంటుంది. సరే కదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వేసిన బటన్ ఏదైతే ఉందో అది కట్ చేసి మనం ఇది ఇలా ఫోల్డ్ చేసేసి రెండు వైపులా కూడా ఇలా ఫోల్డ్ చేసేసి కుట్టిన తర్వాత ఈ ఎలాస్టిక్ అనేది మనం వేసుకోవాలి. కాకపోతే మనకి పాత బ్లౌజులు వేయాలంటే సేమ్ బ్లౌజ్ క్లాత్ ఉండాలండి. ఈ వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఇది నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకేనండి, చాలా కన్వీనియంట్గా ఉంటుందండి. ఎలాస్టిక్ వేసిన బ్లౌజు భుజాలు పట్టకుండా చక్కగా ఉంటుంది. మీరు ఒకసారి మీరు కొత్తగా స్టిచ్ చేస్తుంటే బ్లౌజులు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనండి, ఈ బోట్ నెక్కలకి ఎప్పుడు కూడా ఇక్కడ పట్టేసినట్టు భుజాలు పట్టేసినట్టు ఉంటుంది అనమాట. మనం ఉక్స్ పెట్టినా బటన్ పెట్టినా ఇలా ఎలాస్టిక్ పెట్టినైతే మాత్రం చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.